ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. మాఘ పురాణం 5వ రోజు అధ్యాయం. ఇందులో కుక్కకు విముక్తి కలుగుట, ఈ కథ గురించి తెలుసుకుందాం. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అది ఎట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులు అగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ మాఘమాసము మొదలెడిన తరువాత వారి కష్టాలు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఎటులా ఆచరించవలనో ఈ విధముగా తెలియపరచుందని కోరింది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మండపము నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములను పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించాలి. ఆ మండపపు మధ్యలో సాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానం చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి కానీ కొత్త గుడ్డతో మూటగట్టి కానీ దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక విన్నప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకొనవలెను. కావున ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాశములైనను నశించిపోను. ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియచేసేందుకు సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానం చేయుచు ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని ఆ ప్రాంతానికి వచ్చి విడితి చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడయ్యి శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుంది. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా
యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా వారి దండంతో బెదరగొట్టగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున, అది మాఘమాసము అయినందున అది వెంటనే తన కుక్క రూపాన్ని వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యాన్ని పొందిరి. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గాన్న పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోదానము, భూదానము, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను కూడా నాటించాను. ధర్మశాలలు కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు వివరిస్తాను, వినండి. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్నా సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలి. ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని ఉత్తముడు వచ్చిన వెంటనే ఎదురగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగాను. ఆ ముని నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయమైన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యాన్ని చదువుట కానీ లేక వినుట కానీ చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి, దాన ధర్మాలు ఆచరించి, మాఘపురాణం పఠించినను లేక విన్నను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతన్ని అవమానించున్నట్లా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘమాసములు చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను. చలిదినాల్లో చన్నీళ్లు స్నానం చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపము వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పాను, అది నా ధర్మం అని యజ్ఞమునకు కావలసిన ధనాన్ని తీసుకొనకుండానే వెడలిపోయాడు. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణాలని విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మే వచ్చింది. నా పాపఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి తిని. కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగింది.
దైవ యోగమను ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ శృతి ఎటులు సంక్రమించిందో వివరింపండి అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమంతా విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లింది అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయాలన్నీయును యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివి, ఆ వృత్తాంతాన్ని వివరించదను, సావధానుడవై ఆలకింపుము అని చెప్పెను. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చి ఉంటిని. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాం. కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూచి తినవలనని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైలా తగిలి ఉంది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్నా దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలనను ఆశతో తిరిగి యథాస్థానానికి వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చావు. అట్లు 3 పర్యాయాలు తిరుగుటచే భగవంతుడు నీ రూపాన్ని మార్చి నిజ రూపాన్ని ప్రసాదించాడు. అంటే భగవంతుని మండపం చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటికి వచ్చి గౌతమ ఋషి పాదాలపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయాను. ఆమె నవయౌవనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది. అంతా గౌతముని, అమ్మాయి, నీవెవరదానవు, నీ నామధేయమేమి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేయటకై ఈ విధంగా చెప్పసాగింది. ఇది రేపటి రోజున చెప్పుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః.